ఆమె తగ్గరు, ఆయన నియోజకవర్గాన్ని వదిలి వెళ్లరు. ఒకే సెగ్మెంట్పై ఇద్దరు లీడర్లు గురిపెట్టారు. సీటు నీదా నాదా అనే గొడవతో రచ్చ క్రియేట్ చేస్తున్నారు. మాజీ అమాత్యుల తీరుతో క్యాడర్ నలిగిపోతోంది. పవర్లో ఉన్నప్పుడే అదే గోల, అపోజిషన్లో మళ్లీ రచ్చేనా అంటూ గుర్రుగా ఉన్నారట కార్యకర్తలు. ఆ ఇద్దరు నేతలు మాత్రం ఎవరికి వారే నియోజకవర్గం మీద పట్టు కోసం పాకులాడుతున్నారు. ఆ మాజీ మంత్రులు నువ్వెంత అంటే నువ్వెంత అని కయ్యానికి కాలు దువ్వడానికి కారణాలేంటి? పెనుకొండ ఫైట్లో పై చేయి సాధించేదెవరు? పెనుకొండ వైసీపీలో మాజీ మంత్రుల ఆధిపత్య పోరు. ఇది నా సెగ్మెంట్ అని ఒకరు, నా నియోజకవర్గమని మరొకరు. మాజీ అమాత్యుల రాజకీయ వైరంతో నలిగిపోతున్న క్యాడర్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం కోసం గొడవ పడ్డారు అంటే ఓకే. ఎన్నికల సమయంలో సీటు కోసం రచ్చకెక్కారు అన్నా పర్లేదు అనుకోవచ్చు. కానీ పార్టీ దారుణ ఓటమి తర్వాత కూడా పెనుకొండ వైసీపీలో ఆధిపత్య పోరు ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు తనకు ఆ నియోజకవర్గమే కావాలంటూ పంతం పట్టి కూర్చున్నారు. ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయిన క్యాడర్ లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వైసీపీ ఓడిపోయిన రోజు నుంచే పెనుకొండ వైసీపీలో రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇది నా నియోజకవర్గం అంటే నా నియోజకవర్గమని ఇద్దరు మాజీ మంత్రులు గొడవ పెట్టుకుంటున్నారు. ఈ రచ్చను శాంతింపజేసేందుకు వైసీపీ అధినేత ఎంత ట్రై చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. అసలు పెనుకొండ వైసీపీలో ఈ రచ్చకు కారణం అధిష్టానం నిర్ణయమేనంటున్నారు వైసీపీ లీడర్లు. 2019 ఎన్నికల ముందు వరకు బెంగళూరులో ఉన్న ఉషశ్రీ చరణ్ వైసీపీతో ఉన్న సంబంధాలతో కళ్యాణదుర్గం నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆమెపై చాలా తక్కువ టైంలోనే కళ్యాణదుర్గం వైసీపీలో వ్యతిరేకత వచ్చింది. క్యాడర్ లీడర్లు అంతా ఆమెకు కళ్యాణదుర్గం టికెట్ ఇస్తే సహకరించేది లేదని హెచ్చరించారు. దీంతో అధిష్టానం ఆమెను పెనుకొండ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసింది. అప్పటికే పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకరనారాయణ పరిస్థితి కూడా అప్పుడు అంత మంచిగా ఏమీ లేదు. మొదటి నుంచి సౌమ్యుడిగా ఉన్న శంకరనారాయణ జగన్ తొలి క్యాబినెట్ లోనే మంత్రిగా చేశారు. ఆయన సోదరుల వైఖరితో శంకరనారాయణపై కూడా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అందుకే ఆయన్ను అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. ఇష్టం లేకపోయినా అధినేత మాట కాదనలేక పార్లమెంటు నుంచి పోటీ చేశారు శంకరనారాయణ. ఇటు ఉషశ్రీ పెనుకొండ నుంచి పోటీ చేశారు. అటు శంకరనారాయణ, ఇటు ఉషశ్రీ చరణ్ ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత శంకరనారాయణ తన సొంత నియోజకవర్గం పెనుకొండకు రాగా ఉషశ్రీ కూడా పెనుకొండలోనే ఉంటాను అని పట్టుబట్టారు. దీంతో ఎన్నికలు ముగిసిన రోజు నుంచే మాజీ మంత్రుల మధ్య వారు మొదలైంది. ఇది రోజురోజుకి పెరుగుతూ పోయి చివరకు ఉషశ్రీ శంకరనారాయణ వర్గాన్ని టార్గెట్ చేసేంత వరకు వచ్చింది. మరోవైపు ఉషశ్రీకి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు కూడా ఇచ్చారు. దీంతో ఉషశ్రీకి మరింత పవర్ ఇచ్చినట్లయింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు పీక్ లెవెల్ కు చేరుకోవడంతో అధినేత జగన్ జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. ఇక అప్పటి నుంచి ఉషశ్రీ చరణ్ పెనుకొండలో దూకుడు పెంచారు. కళ్యాణదుర్గం తరహాలోనే పెనుకొండలో కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఉషశ్రీ చరణ్ ను శంకరనారాయణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇన్ని రోజులు పట్టు కోసం ప్రయత్నించిన ఉషశ్రీ చరణ్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గంలో అత్యంత కీలకంగా ఉన్న గోరంట్ల మండలంలో ముగ్గురు నేతలపై వేటు వేశారు. ఇది పార్టీలో మరింత వైరాన్ని పెంచింది. రెండు వర్గాలు వేరువేరుగా సమావేశాలు పెట్టుకుని ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తే మమ్మల్నే సస్పెండ్ చేస్తారా? అసలు ఉషశ్రీ పెనుకొండలో ఎలా ఉంటారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. అటు ఉషశ్రీ వర్గం కూడా శంకరనారాయణకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రైతు సమస్యలపై పార్టీ పిలుపునిచ్చిన పోరుబాట కార్యక్రమంలో కూడా విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఉషశ్రీ నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి శంకరనారాయణతో పాటు ఆయన వర్గం మొత్తం గైరు హాజరైంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై చేపట్టిన నిరసనల్లో కూడా ఎవరికి వారే అన్నట్లుగా సాగారు. మాజీ మంత్రి శంకరనారాయణ పెనుకొండలోని నివాసం ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాత్రం బెంగళూరులో ఉంటూ నెలకు ఒకసారి పెనుకొండ వచ్చి వెళ్తూ రాజకీయం చేస్తున్నారు.
పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రెండు వర్గాలు రెండు కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. వైసీపీ అధినేత జగన్ పులివెందుల నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్తుంటే ఉషశ్రీ చరణ్ పెనుగొండ దగ్గర, శంకరనారాయణ కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర స్వాగతం పలికారు. ఇద్దరు మాజీ మంత్రులు తరోదారిలో వెళ్తుంటే ఎవరికి మద్దతు తెలిపితే ఏం ప్రాబ్లం వస్తుందో అని లోకల్ వైసీపీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. అధిష్టానం కలుగజేసుకుని మాజీ మంత్రుల వైరంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో కూడా ఇలా విభేదాలు ఉండడం సరైంది కాదని మరికొందరంటున్నారు.